హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను శాంపిల్ పీడిఎఫ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది మెంటర్షిప్ కోర్సు ఎలా ఉంటుంది ఏంటని ఒక ఐడియా వచ్చి ఆ పీడిఎఫ్స్ అన్నీ చూసి జాయిన్ అయ్యారనమాట. సో ఇంకా ఏంటంటే ఉండేది 100 డేసే మనకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు ఈరోజు రేపే ఈ 2 డేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇక క్లోజ్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది. ఇక ప్రోగ్రామ్ ఉండదు, ఎందుకంటే వీళ్ళకే ఇచ్చుకుంటూ వీళ్ళందరినీ చేసుకుంటూ రావాలి కదా. సో ఇక్కడికే అయిపోతుంది మా టీంకి. సో ఈరోజు రేపు మాత్రమే లాస్ట్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి. దీని మించి ఇక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తర్వాత కూడా కాల్ చేయొద్దు. ఇక ఏముండదండి, వీళ్ళకే ఇచ్చుకుంటూ పోతాం. నెంబర్ ఇది కొన్ని ప్రొవైడ్ చేసాను చూడండి. ఈ నెంబర్కి కాల్ చేసి తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం, బోత్ మీడియంస్ ఉన్నాయి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని ఒక 2 రివిజన్స్ ప్లాన్ చేసేలా షెడ్యూల్ ఉందన్నమాట డీటెయిల్గా, కరెంట్ అఫైర్స్తో పాటు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇక మళ్ళీ ఈ 2 డేస్ తర్వాత ఇక ఉండదన్నమాట. ఇది మళ్ళీ నాకు కాల్ చేసి కూడా అడగొద్దు ప్లీజ్. ఎందువల్లంటే మనకుండే తక్కువ టైం 100 డేసే. మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు ఇచ్చుకుంటూ ఉన్నా కుదరదు. ఇప్పటి నుంచి అంటే మీ టీము బ్యాలెన్స్ చేస్తుంది ముందు డేస్ కూడా. బట్ తర్వాత ఇప్పుడు 16th 14th 15th ఉంటుంది. ఇక 16th నుంచి ఉండదు. ఈరోజు రేపు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. ఇక తర్వాత మళ్ళీ కోర్స్ ఉండదు. మళ్ళీ అనలేదని నన్ను అనకండి. మళ్ళీ నేను ఏం చేయలేము, ఇది టీమ్ డెసిషన్ అనమాట. సో ఇప్పటికీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఇక డైలీ హోంవర్క్స్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరు చేస్తున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు చదివిన టాపిక్స్ ఏంటంటే, నేను హిస్టరీ చదివానండి. హిస్టరీలో యూనిట్ 4 మొత్తం కంప్లీట్ చేసుకున్నాను డీటెయిల్గా. యూనిట్ 4లో ఈ యొక్క ఆంధ్ర మహాసభలు ఏం జరిగాయి, ఎక్కడ జరిగాయి, మెయిన్ మెంబర్స్ కొండా వెంకటప్పయ్య గారి గురించి, ఆ పత్రికల గురించి, ఆంధ్ర పత్రిక, నెక్స్ట్ ఆంధ్ర కేసరి, నెక్స్ట్ కృష్ణా పత్రిక, అవన్నీ దేని గురించి ఎప్పుడు, నెక్స్ట్ ఇవన్నీ ఆ పేపర్స్ అన్నీ చూసుకొని, నెక్స్ట్ మహాసభలు చూసుకొని, నెక్స్ట్ రాయలసీమది ఎక్కడ వీళ్ళకి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, నెక్స్ట్ శ్రీబాగ్ ఒప్పందం గురించి, ఇట్లాగా మొత్తం ఇవి చూసుకొని నెక్స్ట్ 4th యూనిట్ డీటెయిల్గా ఇంకా మనకి పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్ష కానీ అవి మొత్తం అవన్నీ డీటెయిల్గా చూసుకొని లాస్ట్ దాకా మొత్తానికి మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయింది కదా. సో అక్కడ వరకు డీటెయిల్గా చూసుకున్నాను అనమాట. ఈరోజు నేను చేసిన హోంవర్క్ చెప్తున్నాను. యూనిట్ 4 అయితే నేను చదివింది. ఓకేనా ఫ్రెండ్స్? డీటెయిల్గా మొత్తం చిన్న యూనిట్టే, ప్రాపర్గా చదివితే ఒక 4-5 అవర్స్లో ఖచ్చితంగా కంప్లీట్ చేసుకునే టాపిక్ అది. దాని గురించి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, బట్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేసినంత ఆ డేట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏ డేటు పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసింది, ఎప్పుడు విరమించింది, ఎక్కడ చేశారు, ఏ హౌస్, మద్రాసులో చేశారు ఆయన, ఆ హౌస్ ఎవరిది, అట్లాంటివన్నీ. నెక్స్ట్ ఆంధ్ర మహాసభ ఎవరు, నెక్స్ట్ వీటిని ఇప్పుడు ఎక్కడ డిస్టర్బెన్సెస్ జరిగాయి, నెల్లూరు వాళ్ళకి రాయలసీమ వాళ్ళకి జరగదని వాళ్ళు ఫస్ట్ నుంచి ఒప్పుకోరు, ఎందుకంటే మద్రాసు వాళ్ళకి దగ్గర కాబట్టి. బట్ 5th ఆంధ్ర మహాసభలో కొండా వెంకటప్పయ్య గారిది అక్కడ ఏం చెప్పారు, ఏంటి, ఎవరు ఒప్పించారు వాళ్ళని, అలాగేం జరిగింది. నెక్స్ట్ మన వాళ్ళు చేసిన కృషి కూడా చూడాలి. మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని కలిశారు, గాంధీ గారిని కలిశారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. అవన్నీ చేసుకుంటూ వచ్చిన మన పరిస్థితి లాస్ట్కి ఎప్పుడు ఫామ్ అయింది ఆంధ్ర ఏంటి అనేది మీరు డేట్తో పాటు మంత్, డేట్, ఇయర్ మీరే కింద కామెంట్ చేయండి ఎప్పుడు ఫామ్ అయిందని. నెక్స్ట్ నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను, 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది సీరియస్ వాళ్ళు ఎంతమంది నా వీడియో చూసి డైలీ టార్గెట్స్ చేసుకుంటున్నారని. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, పర్లేదు. ఆ 3 క్వశ్చన్స్ ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ఎప్పుడు స్టార్ట్ చేశారు, డేటు, నెక్స్ట్ ఇయర్, ఎన్ని డేస్. ఓకేనా? డేటు, మంత్, ఇయర్, ఎన్ని డేస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు మద్రాసు నుంచి విడిపోయి మనకు ఫామ్ అయింది, అది సెకండ్ క్వశ్చన్, డేటు, ఇయర్, మంత్, ఈ 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, 3వ ఆంధ్ర మహాసభ ఎవరు అధ్యక్షుడిగా వహించారు, దాంట్లో ఏం తీసుకొచ్చారు, రెజల్యూషన్స్ ఏం జరిగాయి, అవి. ఈ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అంతమంది ఫాలో అవుతున్నారు ఏంటనేది నాకు క్లారిటీగా అర్థమవుతుంది, కాంపిటీషన్ ఎలా ఉందని. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్ అందరికీ.